అంటే లైవ్ చేస్తుంది చూడు అందరిని ఇట్లా గట్టిగా అరుస్తూ కాదు. తనేనా కాదు. అనితని? కాదు. కాదు. ఇక్కడ ఇంకొక ఐడీ ఉంది జూడు. అనిత నా పేరని బెట్టింది జూడు. తను అనిత. ఓకే. నా ఫేవ్ సాంగ్. గంగతేజో ఏమో వచ్చింది పేరు. నేనందుకే అనిత నా పేరు హని ఇప్పటినుంచి. అనిత ఒక్కసారి ఐ లవ్ యూ చెప్పురా నా కోసం. వదిన ఇది ఏంటిది హైలైటింగ్ పెట్టు అంటున్నారు మనీ. స్వప్న అన్నయ్య అని అనకు ప్లీజ్. ఎందుకంటే 'రాజారాణి' సినిమాలో హీరోయిన్ అన్నయ్య అంటే అంటది. అలా అనుకుంటే మరి రాబోయే రోజుల్లో దేవుడు మనకి ఏమైనా రాసాడేమో. రాయాల్సిందేం లేదు. తను ఆల్రెడీ ఏమంటారు మాట్లాడకు చరణ్. కమిట్ అయింది ఆల్రెడీ. ఓకేనా? ఐ లవ్ యూ అని నీకి చెప్పారా స్వతి? పులిహోర రాజా. రేవంత్ గారు హైడ్ చేయకండి కమెంట్స్‌ని. స్వాతి సిస్టరా హైడ్ చేసేది కమెంట్స్? ఏంటి అర్థం కాలేదంట. ఐ లవ్ యూ దండం అంట. స్క్రీన్ పైన డబుల్ ట్యాప్ చేయండి. లైక్ వస్తుంది. మా అమ్మకి చెప్తా నా లవ్వర్ మోహన్ పోయాడు పైకి. నువ్వు వేరే వాళ్ళని పిచ్చేయవు. స్వాతి ఒకటి అడుగుతా చెప్పు. నేను అంటే ఇష్టమా చరణ్ అంటే ఇష్టమా అంట. ఇదేం సాంగ్? మరేంటి అది ఎక్కడనో పెట్టవు స్టార్టింగ్ నుంచి పెట్టకుండా. సేమ్ సాంగ్ అనుకుంటా ఇది కూడా. వయమ్మో. స్వప్న జీవితంలో నాలాగా చూడకుండానే ఫస్ట్ వింజలోనే ఐ లవ్ యూ చెప్పిన. నాలాంటి నిజమైన ప్రేముడు నీకు దొరుకుతాడా చెప్పు? ఉన్నాడులే ఆల్రెడీ. తనకు ఆల్రెడీ ఉన్నారు. తనకు అడగండి అని చెప్తున్నా అందుకని. ఒకవేళ కాకపోయి ఉంటే ఒకవేళ వాళ్ళకి ఇష్టం ఉంటే ఓకే. బట్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదన్నప్పుడు వదిలేసేయాలి అంతే మోహన్ గారు. యా మోహన్ చెప్తున్నా అక్క కూడా చెప్తుంది కదా మళ్ళీ పదే పదే ఎందుకు. తనకి ఇంకా మళ్ళీ ఇప్పుడు ఒకవేళ మ్యారేజ్ అయినా ఒకవేళ ఏమన్నా మాట్లాడుతున్న గురించి వాళ్ళకి రెస్పాన్స్ ఇవ్వండి. బట్ ఏంటక్క వాళ్ళకి నీ లైవ్ మ్యారేజ్ మ్యాట్రిమోన్ ఇలా ఉంది అంట. కీర్తి అంట. నేను నిన్న అదే చెప్పా. ఏం చెప్పినావు? చరణ్ రేవంత్ మా అన్నయ్య నువ్వు ఫీల్ అవ్వకు సరేనా అంటున్నా. తెల్లవారే వెలుగు రేఖలా పచ్చ పచ్చ పచ్చి మట్టి బొమ్మల అల్లి పిల్లి వెన్న పాల నొరగల అచ్చ తెలుగు ఇంటి పూల కుమ్మల ఆ దేవదేవుడే పంపగా ఇలా దేవత మా ఇంట అడుగి పెట్టానంట బ్రహ్మ కళ్ళలో కాంతులే మా అమ్మ నాయన మా కోసం వచ్చిందంట వచ్చిందమ్మా. ఇంకేది సాంగ్? ఏ మొత్తం